కమింగ్ టు ది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విషయానికి వస్తే ఈ నెల అంటే 27-28 తారీఖున పెద్ద ఎత్తున మహానాడు సభను కూడా టీడీపీ కూడా ఏర్పాటు చేయబోతుంది కాబట్టి ఎలా ఉండబోతుంది ముందు అంశాలు? అంటే ఒకటి టీడీపీకి వచ్చిన ప్రాబ్లం ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే వాళ్ళకి మూడో పార్టీ వచ్చింది, మూడో పార్టీ పోదు. ఇటు చూసి 4వ పార్టీ 5వ పార్టీ 6వ పార్టీ వస్తారా ఇంకా చెప్పలేము. ఎప్పుడైతే వాళ్ళకి పాపులారిటీ తగ్గింది, ఈ రోజుల్లో మళ్ళీ 45% ఏ పార్టీ తెచ్చుకోవడం చాలా కష్టం. సో మెయిన్ ఛాలెంజ్ టీడీపీకి ఏంటంటే పాత వాళ్ళని ఎలా తప్పించాలి, కొత్త రక్తం ఎలా తేవాలి, పాత వాళ్ళ కోపం లేకుండా ఎలా చూడాలి, కొత్త ఐడియాస్ ఏం తెస్తున్నారు, పాత ఐడియాస్ సరిపడతాయా, అది పెద్ద ఛాలెంజ్. ఒక అమరావతి మీద పోలవరం మీద ఏదో చేస్తే జనం ఎత్తేస్తారంటే నేను ఒప్పుకోను. తాజ్మహల్ కట్టిన షాజహాన్, ఆగ్రా ఫోర్ట్ కట్టిన షాజహాన్ ఆఖరి జైల్లో వెళ్ళి కూర్చున్నాడు, ప్రజలు మెచ్చుకోలేదు. మంచి పరిపాలన కావాలి, మంచి పరిపాలన ఇవ్వగలరా, అది ఆయన ముందల ప్రశ్న, ఆయన ముందల ఛాలెంజ్. పాత స్లోగన్స్ అవి అంతా బోర్ వస్తుంది జనానికి. అప్పుడు ఇది చేస్తావు ఇది చేస్తావు, కొత్తగా ఏం చేస్తావు, కొత్తగా ఏం తీసుకొస్తావు. ఒక రైతు బంధు కేసీఆర్కి ఒక ఎలక్షన్ గెలిపించారు, ఎందుకంటే అది రెవల్యూషన్గా చేశాడు, ఎవరు చేయలేదు భారతదేశంలో 56 వర్షం. సో అలాంటిది ఏమన్నా చేస్తాడా టీడీపీ, ఎదురు చూస్తారు. కానీ ఆ మీటింగ్స్ 40-50 మీటింగ్స్ అందరూ చూశారు, కొత్త మాత్రం ఏం కనపడదు. మనం హోప్ చేద్దాం కొత్త ఐడియాస్తో వస్తాడు, కొత్త ఐడియాస్ తీసుకొస్తాడని మాత్రం ఎదురు చూద్దాం.